వీడియోలో మీకు నా ఫేవరెట్ సారీస్, నా స్పెషల్ సారీస్ అన్నీ కూడా మీకు చూపిస్తాను. సో దిస్ ఈజ్ మై సారీ సెక్షన్. ఇన్నే ఉన్నాయి అని అనుకోకండి, కొన్ని తీసి పక్కన పెట్టాను. ఐ హ్యావ్ అబౌట్ 100 సారీస్. పైన కూడా మొత్తము నా పార్టీ వేర్ డ్రెస్సెస్, లైక్ హెవీ డ్రెస్సెస్, అంటే ఎవరికి ఇచ్చేయలేనివి బట్ అట్ ద సేమ్ టైం మనం రోజు వేసుకోలేనివి అలాంటి డ్రెస్సెస్ ఉంటాయి కదా. పట్టు చీర మాత్రం ఇలా ఒక సెపరేట్ బాక్స్లో ఉంది. ఇది ఇస్ వన్ ఆఫ్ ది ఎక్స్పెన్సివెస్ట్ శారీస్ ఆన్ మై వార్డ్రోబ్. ఐ పేడ్ 35,000 ఫర్ దిస్ వన్. ఈ శారీలోనే వచ్చిన బ్లౌజ్తో నేను దీన్ని పేర్ చేసుకున్నాను. ఇది నేను రీసెంట్గా సికింద్రాబాద్కి వెళ్ళినప్పుడు జనరల్ బజార్లో కొనుక్కున్న చీర విత్ అ బ్రౌన్ బార్డర్ అండ్ లైక్ ఎ మావ్ పింక్ అంటారు అనుకుంటా కదా దీన్ని. దిస్ ఈస్ అగైన్ ఎ వెరీ వెరీ లవ్లీ సారీ. ఐఎమ్ యట్ టు వేర్ ఇట్. ఐల్ వేర్ ఇట్ ఇన్ దిస్ ఫెస్టివల్ సీజన్. అసలు ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చినాయి చీర కట్టుకున్న ప్రతిసారి. నేను ఇన్స్టాలో కూడా పెట్టాను, మీరైతే ఎంత లవ్ చూపించారో ఈ సారీకి. ఇట్ ఈస్ రియల్లీ రియల్లీ లవ్లీ. అసలు ఎవరైతే ఆ సేల్స్ పర్సన్ ఉండేనో తను చూపించాడు అనమాట. సో ఈ వాజ్ సో ఎక్సైటెడ్. ఇంత 1,00,000 డాట్స్ ఉన్నాయి ఈ శారీస్ అన్నీ, అంటే ఇంత పెద్ద ఉన్న శారీస్ అన్నీ 70K 80K ఆ ప్రైస్లో ఉండే. యాక్చువల్లీ శారీలో నాకు ఒక 5 million or 4-5 million వ్యూస్తో ఒక వీడియో కూడా ఉంది. ఇట్ ఈస్ అ లవ్లీ సారీ అండ్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ స్పెషల్ వన్ అండ్ యూ ఆల్ లవ్డ్ ఇట్. హలో అందరూ, ఎలా ఉన్నారు? మీరందరూ చాలా డేస్ నుంచి నన్ను ఇన్స్టాగ్రామ్లో అడుగుతున్నారు, మీ శారీ వార్డ్రోబ్ చూపించండి అక్క, ఎలా ఉంది, ఎలా ఆర్గనైజ్ చేసుకుంటున్నారని. అండ్ నాకు పర్సనలీ కూడా చాలా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడం చాలా ఇష్టం. రండి చూపిస్తాను. ఆల్సో ఈ వీడియోలో మీకు నా ఫేవరెట్ శారీస్, నా స్పెషల్ శారీస్ అన్నీ కూడా మీకు చూపిస్తాను. కమెన్. సో మీ అందరికీ తెలుసు నాకు బట్టలు అంటే చాలా 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 ఇష్టం. సో మా మాస్టర్ బెడ్రూమ్లో స్పేస్ సరిపోదు అని నేను ఇల్లు తీసుకున్నప్పుడే డిసైడ్ అయ్యాను. సో మా గెస్ట్ బెడ్రూమ్లో ఎవరు ఉండరు, మమ్మీ వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు ఉంటారు. సో గెస్ట్ బెడ్రూమ్లోనే నేను శారీస్ కోసం సెపరేట్గా చేయించుకున్నాను ముందే థింక్ చేసి. సో మీకు చూపిస్తాను. దిస్ ఈజ్ అవర్ గెస్ట్ బెడ్రూమ్ కబోర్డ్. సో దిస్ ఈజ్ మై శారీ సెక్షన్. ఇన్నే ఉన్నాయి అని అనుకోకండి, కొన్ని తీసి పక్కన పెట్టాను. ఐ హ్యావ్ అబౌట్ 100 సారీస్. సో ఇందులో ఆల్మోస్ట్ ఒక 60, ఇందాకే కౌంట్ చేశాను యాక్చువల్గా, 60 to 70 సారీస్ ఉన్నాయి ఇందులో. ఇప్పుడు ప్రెజెంట్గా నేను యూజ్ చేసుకునేవి ఇందులో పెట్టాను. అంటే దిస్ ఈజ్ వాట్ ఐ బిలీవ్. ఆర్గనైజ్ చేసేటప్పుడు మనం యూజ్ చేసేవి యూజ్ చేయనివి ఎప్పుడు సెపరేట్గా పెట్టాలి. అంటే మనకు కొన్ని ఇచ్చేబుద్ధి అవ్వదు, అయినా కూడా సెపరేట్గా పెట్టాలి. ఎందుకంటే అప్పుడే మనకు తెలుస్తుంది మన దగ్గర ఏమున్నాయి ఏం లేవు, మనకి ఇంకా అవసరమా. ఒకటే ఉంటుంది కదా జోక్, దెర్ ఈజ్ లైక్ ఐ హ్యావ్ కబోర్డ్ ఫుడ్ ఆఫ్ క్లోత్స్ బట్ నథింగ్ టు వేర్ అని. సో ఆ ప్రాబ్లమ్ని కొంచెం అన్నా సాల్వ్ చేస్తుంది మనం నీట్గా ఆర్గనైజ్ చేసి నీట్గా పెట్టుకుంటే. సో దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్. రండి. సో ఫస్ట్ వచ్చేసి మీరు చూస్తే కలర్ని బట్టి నేను సార్ట్ చేసుకున్నాను. అందులో కూడా లైట్ టు డార్కర్. ఇప్పుడు ఇవన్నీ నా దగ్గర ఉన్న పింక్స్, కానీ ఇందులో కూడా లైట్ టు డార్కర్ పెట్టుకున్నా. ఫస్ట్ వైట్, క్రీమ్స్, గోల్డెన్స్ అండ్ దెన్ పింక్లో కూడా యాజ్ వీ గో డౌన్ వీఆర్ గోయింగ్ డార్కర్. అండ్ ఐ హ్యావ్ మోర్ పింక్స్ అండ్ ఆరెంజ్, గ్రీనిష్ అండ్ దెన్ రెడ్స్, గ్రేస్. ఇవన్నీ ఇక్కడ వచ్చేసి కింద మొత్తం గ్రీన్స్ పెట్టేశాను. ఇందులో కూడా అంతే, లైట్ బ్లూ టు డార్కర్ బ్లూ అండ్ దెన్ పర్పుల్స్, లావెండర్స్, డార్క్ బ్రౌన్స్. ఇప్పుడు డార్క్ బ్రౌన్ చాలా ట్రెండ్లో ఉన్నాయి కదా ఇవన్నీ. యా, ఇది వైలెట్. మా పాప చెప్తుంది. చెప్పు నాన్న, ఇది వాయిలెట్. ఇది వాయిలెట్, పర్పుల్ కాదు. ఓకే, ఇది వాయిలెట్. ఓకే, ఇవన్నీ పెట్టాను నేను. మళ్ళీ ఇలా శారీ పెట్టికోట్స్ కూడా నేను ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నా లెహెంగాస్ పెట్టుకున్నాను. అండ్ పైన కూడా మొత్తము నా పార్టీ వేర్ డ్రెస్సెస్, లైక్ హెవీ డ్రెస్సెస్, అంటే ఎవరికి ఇచ్చేయలేనివి బట్ అట్ ద సేమ్ టైం మనం రోజు వేసుకోలేనివి అలాంటి డ్రెస్సెస్ ఉంటాయి కదా, అవి ఇలాంటి బ్యాగ్స్లో ప్యాక్ చేసి పెట్టాను. మీకు చూపిస్తాను ఒక్క నిమిషం. ఇలా పెడితే మనకి తీయడానికి కూడా ఈజీ ఉంటుంది, సీత్రూ కాబట్టి చూడడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో నేను ఇవి కస్టమైజ్ చేయించుకున్నాను. ఓకే చలో. సో ఇక్కడ వచ్చేసి లెహెంగాస్ పెట్టుకున్నాను. డ్రెస్సెస్ అవి డైలీ వేర్ డ్రెస్సెస్, పార్టీ వేర్లో ఉండే డ్రెస్సెస్, ఇలాంటి కుర్తీ సెట్స్ అవన్నీ కూడా నా మెయిన్ వార్డ్రోబ్లో ఉన్నాయి, నా మాస్టర్ బెడ్రూమ్ వార్డ్రోబ్లో. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. అవి ఇంకో వీడియోలో చూపిస్తాను. సో ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. అండ్ దెన్ అట్ ద బాటమ్ ఇవన్నీ ఇలా డ్రాలో బ్లౌజెస్ సెట్ చేసుకున్నాను. అగైన్ దీస్ ఆర్ ఆల్ కోఆర్డినేటెడ్ బై కలర్.
ఇట్లా. సో కమింగ్ టు మై వెరీ వెరీ స్పెషల్ శారీస్. స్పెషల్ శారీ అంటే పెళ్ళైనప్పుడు మనం కట్టుకునే పట్టు చీర, దట్ ఈస్ ద మోస్ట్ స్పెషల్ వన్. సో మీకు ఫస్ట్ అదే చూపిస్తాను. నా మిగిలిన శారీస్ అన్నీ ఇలా ఆర్గనైజ్ చేసిన, నా పెళ్ళి పట్టు చీర మాత్రం ఇలా ఒక సెపరేట్ బాక్స్లో ఉంది. ఇది మమ్మీ ఎక్కడో తీసుకున్నారు, నాకు తెలియదు ఎక్కడో. నా పెళ్ళప్పుడు పెట్టిన బట్టలన్నీ ఇట్లాగే పెట్టారు. సో దిస్ ఈజ్ మై బ్లౌజ్, కరెస్పాండింగ్ బ్లౌజ్. ఇది ఇక్కడ పక్కన పెడతా. ఇది చీర. సో మా వైపు పెళ్ళికి ఒక్కటే చీర కట్టుకుంటారు, తలంబ్రాల చీర చేంజ్ చేస్తారు కదా కొంతమంది, అలా ఉండదు. సో మా సైడ్ ఓన్లీ వన్ సింగిల్ చీర పెళ్ళి నుంచి సాయంత్రం దాకా. పెళ్ళి అంతా అయిపోయిన తర్వాత బరాత్ చీర అని కట్టుతారు, అది వేరే. బట్ పెళ్ళంతా జరిగింది ఇదిలోనే. ఆ టైంలో 10 years బ్యాక్ అయింది నా పెళ్ళి. ఆ టైంలో దిస్ వాజ్ ది ట్రెండ్, క్రీమ్కి పింక్ కలర్. ఐ రియల్లీ వాంటెడ్ టు గెట్ క్రీమ్కి రెడ్, బట్ అస్సలు దొరకలేదు నాకు ఎన్ని స్టోర్స్ తిరిగినా. సో ఫైనల్లీ కాంప్రమైజ్ అయ్యి క్రీమ్కి పింక్ తీసుకున్నాను. సో ఇది చీర, ఇది కొంగు. లవ్లీ లవ్లీ శారీ, నాకు చాలా 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 స్పెషల్ అండ్ చాలా ఇష్టం. 2 సార్లు కట్టుకున్నా, 3 సార్లు కట్టుకున్నాను ఇప్పటివరకు. ఫస్ట్ టైం పెళ్ళైనాక ఫస్ట్ వరలక్ష్మి వ్రతంకి కట్టుకున్నా, పెళ్ళైన తర్వాత ఇంకొకసారి ఒక కజిన్ వెడ్డింగ్ దాంట్లో కట్టుకున్నాను. లవ్లీ లవ్లీ శారీ, నా ఫేవరెట్. ఓకే, ఇది కసావు శారీ. మీ అందరికీ తెలిసే ఉంటుంది కసావు శారీ అంటే. ఇట్ ఈస్ వెరీ వెరీ స్పెషల్ శారీ. నేను కేరళ ట్రిప్ వెళ్ళినప్పుడు తీసుకుంది. యాక్చువల్లీ ఇంకా కట్టుకోలేదు నేను ఇది. ఈ పండగ సీజన్ స్టార్ట్ అయితే కట్టుకుందామని వెయిట్ చేస్తున్నా. బట్ ఇట్ ఈస్ వెరీ లవ్లీ. నెక్స్ట్ చీర వచ్చేసి ఇది నా శ్రీమంతం చీర. వెరీ 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 స్పెషల్ వన్. అసలు అన్ని స్పెషల్ అనే చెప్తున్నా. ఐ లవ్ మై శారీస్, లైక్ అబ్సల్యూట్లీ ఐ లవ్ మై శారీస్. అందుకే నేను స్పెషల్ అని చెప్తున్నా. బట్ దిస్ వన్ ఈజ్ రియల్లీ స్పెషల్. ఎందుకంటే నేను ఒక 6 months వెయిట్ చేసిన, 3 months వెయిట్ చేసిన ఈ శారీ కోసము. ఒక ముగ్ధా వాళ్ళ దగ్గర పోస్టర్ పీస్లో చూసి నాకు చాలా నచ్చింది ఈ శారీ. అయితే వాళ్ళని కాంటాక్ట్ చేస్తే అవైలబుల్గా లేకుండా ఉండే, బట్ వాళ్ళు నేర్పించిస్తాము అని చెప్పి ఇచ్చారనమాట. సో బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్ళి తీసుకున్నాను. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎక్స్పెన్సివెస్ట్ శారీస్ ఆన్ మై వార్డ్రోబ్. ఐ పేడ్ 35,000 ఫర్ దిస్ వన్ 5 years బ్యాక్. బట్ నాకైతే టోటలీ వర్త్ అనిపిస్తుంది. ఇట్ ఈస్ రియలీ గుడ్ క్వాలిటీ వన్. అండ్ ఎవ్రీ టైమ్ ఐ వేర్ ఇట్ ఐ ఫీల్ లైక్ రియలీ స్పెషల్ ఇన్ దిస్ వన్. అంటే మా పాప ప్రెగ్నెన్సీ ఆ మెమరీస్ అన్నీ గుర్తొస్తాయి. ఐ వాంట్ దిస్ లైక్ 2 to 3 times నవ్ అండ్ ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్. మీకు ఎలా అనిపించింది నాకు చెప్పండి కామెంట్స్లో. అంటే విచ్ వన్ ఈజ్ యువర్ ఫేవరెట్ పక్కా చెప్పండి. ఐ వుడ్ లవ్ టు నో. 35,000 శారీ అని చెప్పాను కదా, దట్ ఈజ్ ది ఎక్స్పెన్సివ్. అంటే ఐ హ్యావ్ 3 sarees ఇన్ దట్ రేంజ్, 3 or 4 చూద్దాము. అంటే నేను ఎప్పుడు కొంచెం 15 to 20K రేంజ్లోనే కొనడానికి ట్రై చేస్తాను అనమాట. సచ్ దట్ డిఫరెంట్గా కొనొచ్చు కదా. 35-40K ఒకదానిపైన పెట్టే బదులు 2 different sarees వస్తాయి అదే ప్రైస్లోని. బట్ ఐ విల్ షో యూ అనదర్ వన్. దిస్ ఈజ్ అ బనారస్ శారీ, మొత్తం ఆల్ ఓవర్ బనారస్ శారీ. చాలా చాలా ప్రెషియస్ ఉంటుంది, చాలా కాంప్లిమెంట్స్ వస్తాయి. యాక్చువల్లీ ఈ టైప్ ఆఫ్ బనారస్ శారీస్ మనకి 10K 15Kలో కూడా వస్తాయి. బట్ అందులో డిఫరెన్స్ ఏముంటుంది అంటే ద క్వాలిటీ ఆఫ్ పట్టు డిఫరెన్స్ ఉంటుంది. డిఫరెంట్ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం ఈ జరీ ఏదైతే ఉంటుందో అది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఆ 10K 15K శారీస్కి. ఇది చాలా చాలా ప్రెటియస్ట్ శారీ. ఎవ్రీ టైమ్ ఐ వేర్ ఐ ఫీల్ వెరీ గార్జియస్. మూవీలో హీరోయిన్ లాగా ఫీల్ అయిపోతా నేనైతే. దిస్ ఈజ్ మై లేటెస్ట్ శారీ. గోల్డ్ది కంపల్సరీ అందరి దగ్గర ఉండాలి ఒకటి. ఇట్ ఈస్ సచ్ ఎ స్పెషల్ అండ్ సచ్ ఎ బ్యూటిఫుల్ శారీ అసలు. ఇది మా తమ్ముడి పెళ్ళికి కొనుక్కున్నా. యాక్చువల్గా తమ్ముడి పెళ్ళికి అని కొనుక్కోలేదు, ఒకసారి ఆషాఢ మాసం సేల్లో ఒక few years బ్యాక్ కొనుక్కున్నా. సో వాడి పెళ్ళికల్లా ఇది రెడీగా ఉండే అండ్ ఇట్ వాజ్ వెరీ గార్జియస్. అంటే నాకు తెలీదు అది ఎంత ట్రూ కానీ ఇట్ వాస్ ప్రైస్డ్ as 70K అండ్ దే మార్క్డ్ ఇట్ డౌన్ 50% ఆఫ్లో 35K అని ఉంది. నాకు ఎందుకో ఈ సేల్స్ అంటే అస్సలు నమ్మబుద్ధి కాదు. బట్ యా, ఐ గాట్ ఇట్ ఫర్ 35K, దట్ మ్యాటర్స్ ద మోస్ట్. ఈ శారీలోనే వచ్చిన బ్లౌజ్తో నేను దీన్ని పేర్ చేసుకున్నాను. ఇప్పుడు బ్రౌన్స్ చాలా చాలా ట్రెండ్లో ఉన్నాయి కదా. నేను మొన్న మైసూర్ ట్రిప్ వెళ్ళినప్పుడు మీరు నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతూ ఉంటే చూసుంటారు ఆల్రెడీ. ఐ గాట్ శారీ ఫ్రమ్ దేర్ అండ్ ఆల్సో ఆషాఢ మాసం సేల్లో నేను ఇంకొక శారీ తీసుకున్నాను. దట్ ఈజ్ లైక్ కాంబినేషన్. ఐ విల్ షో దాట్. అంటే ఇవి కొత్త శారీస్, అందుకే మీకు కొత్తవి చూపిస్తున్నా.
ఓకే, ఇవి ఆ 4 sarees. I'll show you. ఇది నేను రీసెంట్గా సికింద్రాబాద్కి వెళ్ళినప్పుడు జనరల్ బజార్లో కొనుక్కున్న చీర విత్ అ బ్రౌన్ బార్డర్ అండ్ లైక్ ఎ మావ్ పింక్ అంటారు అనుకుంటా కదా దీన్ని. ఇట్స్ వెరీ వెరీ ప్రెటీ. ఇట్ ఈస్ బ్రాండ్ న్యూ. ఇంకా బ్లౌజ్ కూడా కుట్టించుకోలేదు. నేను ఇన్స్టాగ్రామ్లో మీకు రీల్ పెడతాను వన్స్ ద బ్లౌజ్ ఇస్ డన్. ఇది బెంగళూరులో తీసుకున్న, కర్ణాటక బెంగళూరు మైసూర్ సిల్క్ శారీ. అయితే ఒరిజినల్ మైసూర్ సిల్క్ ఇలా ఉండదు, కానీ ఈ లోపల ఏదైతే మెటీరియల్ ఉందో అది ఆ మైసూర్ సిల్క్ మెటీరియల్. బట్ యాక్చువల్ మైసూర్ సిల్క్ శారీస్ అంటే దాని బార్డర్స్ అవన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. బట్ నాకు అది పెద్దగా యూజ్ అవ్వదు అని అనిపించింది అంత కాస్ట్ పెట్టి తీసుకొని. సో నేను ఈ స్టైల్లో తీసుకున్నాను. ఇట్ ఈజ్ అగైన్ ఎ వెరీ వెరీ లవ్లీ శారీ. ఇంకా కొత్తది, దీనికి కూడా బ్లౌజ్ అవ్వలేదు. మీకు అది కూడా నేను చూపిస్తా ఒకసారి బ్లౌజ్ కుట్టించుకున్నాక ఎట్లా ప్లాన్ చేసుకున్నాను, ఎట్లా డిజైన్ చేసుకున్నాను అని చెప్పేసి చూపిస్తా. చాలా చాలా నచ్చింది. చాలా లవ్లీ శారీ అసలు. ఈ కొంగు చూడండి అసలు ఎంత ఇట్లా ఒక పాత వింటేజ్ వైపు, ఏదో మహారాణులు కట్టుకున్నంత వైపు అనిపించింది. నేనైతే ఫస్ట్ ఈ కొంగు చూసే పడిపోయినా దీనికి, అంటే చీరకు కూడా పడిపోయినా అనుకోండి, అందుకే కొనుక్కున్నా. యాక్చువల్లీ ఈ చీర ఫస్ట్ నాకంటే మా హస్బెండ్కి ఎక్కువ నచ్చింది, శ్రవణ్కి ఎక్కువ నచ్చింది. దీంతో పాటు ఇంకో శారీ ఉండే, అది నాకు నచ్చింది. బట్ ఇదే ఆయనకు నచ్చింది. సరే ఆయన కొనిస్తా అన్నప్పుడు నేను ఎందుకు వద్దనాలి, కొనేసుకున్నా. ఇది ఒక పటోలా శారీ. ఉల్టా చూపిస్తున్నా. ఈ పటోలా శారీలో బ్యూటీ అదే, వెనకేది ముందేది అసలు తెలియని కూడా తెలియదు, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. అసలు ఇది ఆన్లైన్లో ఆర్డర్ చేసి కొనుక్కున్నది. అసలు ఇంటికి వచ్చిన రోజు నేను ఎంతసేపు ఉల్టా చూసి ఇదేంటి ఇట్లా ఉంది చీర, కొంగు ఇటువైపు ఉంది అని ఆలోచిస్తూ ఉండే. అంత బ్యూటిఫుల్ శారీ ఇది. దీనికి కూడా బ్లౌజ్ ఇస్ స్టిల్ ఇన్ మేకింగ్ అండ్ ఐ విల్ గెట్ ఇట్. ఒక క్రీమ్ చికెన్ కర్రీ క్లాత్తో చేయించుకున్నా. బట్ యా, దిస్ is again a very very lovely saree. I am yet to wear it. I'll wear it in this festival season. అసలు ఫేవరెట్ శారీ అని చెప్పుకుంటే నా మోస్ట్ ఫేవరెట్ శారీ అని మీకు చూపించలేదు. ఇది గద్వాల్ పట్టు చీర. ఒక వీవర్ వాళ్ళు వచ్చి మా కమ్యూనిటీలో ఎగ్జిబిషన్ పెడితే తీసుకున్నా. ఇట్ ఇస్ సచ్ ఎ లవ్లీ శారీ. అసలు ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చినాయి చీర కట్టుకున్న ప్రతిసారి. నేను ఇన్స్టాలో కూడా పెట్టాను. మీరైతే ఎంత లవ్ చూపించారో ఈ శారీకి. ఇట్ ఈస్ రియల్లీ రియల్లీ లవ్లీ. అసలు మామూలుగా గద్వాల్ చీర ఇట్లా పెద్దవాళ్ళు కట్టుకోవాలి అట్లా అని అంటారు కదా, నాకైతే ఎందుకంటారో అర్థం కూడా కాలే. ఇట్ ఈస్ సో కంఫర్టబుల్ అండ్ సో ఎలిగెంట్. చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇట్ ఈస్ లైక్ ఏ బ్లూ కలర్కి, డార్క్ బ్లూ కలర్కి డార్కెస్ట్ పింక్, ఇది పింక్ పర్పుల్ అనాలో ఏమో మా పాప కొడుతుంది, డార్క్ పింక్ అనే అంట. డార్క్ పింక్ కలర్లో వచ్చింది ఇది. చాలా చాలా బ్యూటిఫుల్ శారీ అసలు. అంటే నవ్ డేస్ గద్వాల్స్ ఆర్ గివింగ్ అ బిగ్ కమ్ బ్యాక్. అసలు ఎక్కడ చూసినా ఎంత మంచిగా ఉంటున్నాయి అంటే గద్వాల్ విత్ ఓల్డ్ టెంపుల్ బార్డర్స్, ట్రెడిషనల్ బార్డర్స్ కాకుండా ఇప్పుడు కంచి బార్డర్స్తో వస్తున్నాయి. చాలా బాగుంటున్నాయి. కలర్ కాంబినేషన్స్ కానీ ఎంతో బ్యూటిఫుల్ ఉంటున్నాయి. సో మీరు ఒకవేళ ఇఫ్ యూఆర్ ఇన్ మార్కెట్ ఫర్ బయింగ్ ఎ శారీ, డెఫినెట్లీ కన్సిడర్ ఎ గద్వాల్ శారీ. ఇట్ ఈస్ అ ప్రైడ్ ఆఫ్ సారీస్ విషయంలో, ఇట్స్ అ ప్రైడ్ ఆఫ్ తెలంగాణ, గద్వాల్ వీవ్స్ అన్నవి. అన్ఫార్చునేట్లీ ఐ హ్యావ్ ఓన్లీ వన్ గద్వాల్ శారీ. ఐఎమ్ హోపింగ్ టు బై మోర్ అండ్ మోర్ ఇన్ ద ఫ్యూచర్. నాకు చాలా చాలా ఇష్టం శారీస్ అంటే, అందుకే అలా చెప్పగలుగుతున్నా. ఫస్ట్ టైం నేను శారీ ఐ థింక్ ఐ వాజ్ 10 years old. అంటే మమ్మీ వాళ్ళ చున్నీలు తీసుకొని ఇట్లా శారీలు తీసుకొని నేర్చుకుంటాం కదా, నేను అప్పుడు చీర కట్టుకోవడం నేర్చుకున్నా. మై మామ్ యాక్చువల్లీ చాలా వేసుకుంటారు శారీస్. సన్నని చూసి నేర్చుకున్నాను నేను. నాకు అంత ఇష్టం శారీస్. నా పెళ్ళిలో కూడా ఐ డిడెంట్ నీడ్ సంబడి, అంటే ఆబ్వియస్లీ మేకప్ ఆర్టిస్ట్ ఉండే, తను కట్టించారు. బట్ అదర్ ఈవెంట్స్, ముందు ఈవెంట్స్, తర్వాత ఈవెంట్స్కి కూడా నేనే డ్రైప్ చేసుకున్నా. నాకు అంత ఇష్టం శారీస్ అంటే. ఇంకేం చూపించచ్చు, ఇది చూపిస్తారండి. ఇది ఒక గ్రీన్ పట్టు చీర. యాక్చువల్గా నేను ఇది ఆ సేల్స్ మెన్ ఎంత ఇంట్రెస్ట్తో ఎంతూసియాజంతో అమ్మాడో దాన్ని బట్టి కొనుక్కున్నాను. అంటే శారీ కూడా చాలా ప్రెటీగా ఉంది. ఇది బ్రాండ్ మందిర్లో కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ వరలక్ష్మి వ్రతంకి అమ్మవారికి కట్టించిన శారీ అనమాట. సో ఆ సేల్స్ ఎవరైతే అబ్బాయి అనాలో అంకుల్ అనాలో ఎవరైతే ఆ సేల్స్ పర్సన్ ఉండేనో తను చూపించాడు అనమాట. సో ఈ వాజ్ సో ఎక్సైటెడ్, ఇంత 1,00,000 డాట్స్ ఉన్నాయి ఇవన్నీ అని చెప్పేసి చెప్తుండే. నేనైతే కౌంట్ చేయలేదు, చేయాలన్న ఇంట్రెస్ట్, ఎంతూజియాజము, టైము ఏవీ లేవు. బట్ ఐ లవ్డ్ హిస్ పిచ్, అందుకే కొనుక్కున్న ఈ చీర. అండ్ అఫ్ కోర్స్ ఇట్స్ అ వెరీ లవ్లీ సారీ.
వరలక్ష్మి వ్రతంకి 2 years బ్యాక్ అమ్మవారికి కట్టించాను అనమాట. అగైన్ నాకు చాలా ఇష్టము వరలక్ష్మి వ్రతము, అమ్మవారు ఫెస్టివల్స్, అమ్మవారిని అలంకరించడం అంటే అసలు ఒక గూస్ బంప్స్ అన్నట్టే ఉంటాయి. నాకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో నేను ఆ వ్లాగ్స్ కూడా చేయాలి అని అనుకుంటున్నా. చూస్తుండండి, కీప్ ఫాలోయింగ్ మీ ఫర్ దాట్ కాంటెంట్ as well. ఓకే, ఇంకొక శారీ చూపిస్తా. ఇది పెద్ద బార్డర్ శారీ, అంటే ఇట్లా ఆల్మోస్ట్ హాఫ్, అంటే నా హైట్కి అయితే మోకాళ్ళ వరకు వచ్చేస్తుంది ఆ బార్డర్. ఒకసారి మా హస్బెండ్ వాళ్ళ సైడ్ మా మరిది పెళ్ళిలో మేమందరం అనుకున్నాం అనమాట, సిస్టర్స్ అందరు ఇట్లా పెద్దంచు చీరలు కట్టుకుందాము అని అనుకున్నప్పుడు ఇంక ఇది కొనుక్కున్నా. ఇది విఆర్కే సిల్క్స్ షాప్లో కొనుక్కున్నా. అగైన్ మీకు షాప్ నేమ్ చెప్తున్నా కానీ ఒక 4 years అన్న అయి ఉంటుంది. నేను ఇండియాకి వచ్చిన కొత్తలో కొనుక్కున్నా రిటర్న్. సో మోస్ట్లీ దొరకదు మీకు సేమ్ శారీ, బట్ ఎనీవేస్ మీరు అడుగుతారు కాబట్టి చెప్తున్నా. ఇది చాలా పెద్ద బార్డర్ అనమాట, ఆల్మోస్ట్ ఇక్కడి వరకు ఇట్లా వస్తుంది. బట్ అగైన్ ఇట్ ఈస్ అ వెరీ ప్రెటీ రేర్ కాంబినేషన్ అండ్ ఐ లవ్ ఇట్. అండ్ ఎంత సాఫ్ట్గా, ఎంత మంచిగా ఉంటుందో చీర కూడా. యాక్చువల్లీ ఒక 2015 ఆ టైంలో, అంటే నా పెళ్ళి టైంలో ఈ శారీస్ అన్నీ, అంటే ఇంత పెద్ద అంచున్న శారీస్ అన్నీ 70K 80K ఆ ప్రైస్లో ఉండే. అంటే నాకు అంత పెట్టడం ఇష్టం లేదు అండ్ ఇట్ ఈస్ వే అవుట్ ఆఫ్ మై బడ్జెట్. సో నేను అప్పుడు కొనుక్కోలేదు. తర్వాత ఇప్పుడు అగైన్ ఐ గాట్ దిస్ ఫర్ అరౌండ్ 30K అనుకుంటా ఆ టైంలో. అంతే కదా, స్టార్టింగ్లో ఏవైనా చాలా ఎక్స్పెన్సివ్గా వస్తాయి అండ్ వెన్ పీపుల్ ఆర్ లైకింగ్ ఇట్ ఈవెన్చువల్లీ ద ప్రైస్ కమ్స్ డౌన్. సో ఇది అలాంటి చీరని, అలాంటి మోడలే. బట్ అగైన్ ఐ రియలీ లవ్ ద కాంబినేషన్. ఒక డిఫరెంట్ కాంబినేషన్. యూజువల్లీ ఇంత డార్క్ ఇలాంటి కాంట్రాస్ట్ మనం తీసుకోం కదా పట్టు శారీస్లో, బట్ ఐ డిడ్ రియలీ లవ్ ఇట్ అండ్ ఐ డిడ్ గెట్ అ లాట్ ఆఫ్ కాంప్లిమెంట్స్ ఫర్ ఇట్. ఇంకొక శారీ చూపిస్తా మీకు. కష్టంగా ఉంది తీయడం, ఇట్స్ ఓకే, మళ్ళీ సెట్ చేసుకుంటా. నేను అసలు వదిలేను బట్టలు, ఎప్పుడైనా సరే ఇమీడియట్గా సర్దేస్తా. నాకు అసలు ఇట్లా బట్టలు పడుంటే పిచ్చెక్కుతుంది, అంటే ఫోల్డ్ చేయడం కూడా ఇష్టం. ఓకే, ఇది కొంచెం నేను డిఐవై చేసుకున్న పట్టు చీర. ఇది బేసిక్గా నేను 21st డేకి కొనుక్కున్నా. సో మా పాప పుట్టినప్పుడు అంతా కోవిడ్ టైం, ఇట్ వాజ్ బ్యాక్ ఇన్ 2020. సో ఆ టైంలో ఇంకా ఎక్కడికి వెళ్ళడానికి లేదు కదా, వీడియో కాల్స్ అట్లా చూసి కొనుక్కున్నా. బట్ నాకు ఇది వచ్చిన తర్వాత ఎందుకో అంత నచ్చలేదు. ఇట్ ఫెల్ట్ వెరీ ప్లెయిన్. అండ్ ఆ టైంలో నేను బ్లౌజ్ కూడా దీనికి జస్ట్ హై నెక్ పెట్టించుకొని చాలా సింపుల్గా కుట్టించుకున్నాను అనమాట. అంటే మేబీ ఇట్ ఈస్ దట్ ప్రెగ్నెన్సీ హార్మోన్స్, అంటే లైఫ్ మీద ఒక విరక్తితో బతుకుతాం కదా ఆ ఏజ్లో, ఆ టైంలో, ఆ ఫేజ్ ఆఫ్ లైఫ్లో, పిల్లలు పుట్టిన కొత్తలో. సో నేను ఆ ఫేజ్లో ఉండే. సో నేను పెద్ద అటెన్షన్ పే చేయలేదు అనమాట శారీ కొన్నప్పుడు. బట్ ఇంకా లేటర్ ఆన్ రీసెంట్గా ఇంకొక మరిది పెళ్ళిలో వేసుకోవాలి అని ఐ రీవామ్డ్ ఇట్. సో ఇది కేఆర్ కసాట్ అనే ఒక షాప్లో ఈ లేస్ తీసుకొని, మగ్గం వర్క్ లేస్ తీసుకొని చేయించాను. సో అవుట్పుట్ దీని చాలా లుక్ చేంజ్ అయింది అనిపించింది ఆ కాంట్రాస్ట్ యాడ్ అవ్వడం వల్ల. సో నౌ ఇట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీస్. వన్స్ అగైన్ అన్ని ఫేవరెటే చెప్తున్నా అని అనుకోవద్దు, నిజంగానే నాకు చాలా చాలా ఇష్టం శారీస్. దిస్ ఈజ్ అనదర్ శారీ, అనదర్ లవ్లీ శారీ. గృహప్రవేశంకి కొనుక్కున్నా. అంటే గృహప్రవేశం అప్పుడు కొనుక్కోలేదు, ఉత్తగా ఇట్లాగా ఆషాఢ మాసం సేల్కి వెళ్ళినప్పుడు రెడ్డి బ్రదర్స్లో కొనుక్కున్నా. చాలా శారీస్ ఉంటాయి రెడ్డి బ్రదర్స్ నుంచి, మీకు తెలుసా రెడ్డి బ్రదర్స్ సరూర్ నగర్. ఇట్ ఈస్ అ వెరీ వెరీ నైస్ షాప్. ఐ నో వాళ్ళు ఇట్లా ఆన్లైన్ ప్రమోషన్ ఇట్లా ఏం చేయించుకోరు, బట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ గో టు రెడ్డి బ్రదర్స్ సరూర్ నగర్ అండ్ ఇట్ ఈస్ అ వండర్ఫుల్ షాప్. మీకు ఆ షాప్ గురించి తెలిస్తే నాకు చెప్పండి. ఇది వాళ్ళ దగ్గర అట్లాగే ఒకసారి ఇట్లాగే ఆషాఢ మాసం సేల్ అని నేను వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఐ థింక్ ఇట్ వాస్ బిలో 25K, 20 to 25K, నాకు కరెక్ట్గా గుర్తులేదు. యాక్చువల్లీ శారీలో నాకు ఒక 5 million or 4-5 million వ్యూస్తో ఒక వీడియో కూడా ఉంది. ఇట్ ఈస్ అ లవ్లీ శారీ అండ్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ స్పెషల్ వన్ అండ్ యూ ఆల్ లవ్డ్ ఇట్. ఇన్స్టాగ్రామ్లో అయితే నచ్చింది, యూట్యూబ్లో మీకు నచ్చుతుందో లేదో నాకు తెలీదు. సో దిస్ ఈజ్ ద యూజ్డ్ శారీస్ సైడ్ అని చెప్పాను కదా. సో ఇక్కడ నేను ఇంకా కొన్ని శారీస్ పెట్టాను. సో బేసిక్గా నేను రీసెంట్గానే నా వార్డ్రోబ్ అంతా రీఆర్గనైజ్ చేసుకున్నాను. సో ఈ శారీస్ రైట్ నౌ నాకు వేసుకోవాలి అని అనిపించట్లేదు. అంటే ఫ్యాషన్లో లేవు అని అనుకోండి, ఆర్ కొన్నిసార్లు చాలాసార్లు కట్టేసి కూడా మనకు కట్టాలి అని అనిపించదు కదా, అవి ఈ చీరలు అనమాట. సో వీటితో డ్రెస్సెస్ కుట్టించుకోవాలి అని, లేకపోతే ఎవరికైనా ఇచ్చేయాలి అని అలా తీసి పెట్టుకున్నాను. సో అందుకే ఇవి పెద్ద కలర్డ్ వైజ్ ఆర్గనైజ్డ్గా లేవు.
నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏమో ఏమన్నా కుట్టించే మెటీరియల్స్ ఉంటాయి కదా, మీ అందరికీ తెలుసు నాకు బట్టలు కుట్టించుకోవాలి అంటే చాలా చాలా ఇష్టము. ఇట్స్ లైక్ మై జాబ్ నౌ. సో అవి కుట్టించుకోవాల్సిన ఆ మెటీరియల్స్, ఇది ఒక డ్రెస్ మెటీరియల్, నిన్ననే తీసుకున్న డ్రెస్ మెటీరియల్ ఇది. సో యా, ఒక కోటా స్టిచ్ నెట్ మెటీరియల్ అనమాట. సో అది. అండ్ ఇప్పుడు కొత్త శారీస్ తీసుకుంటాం కదా, వాటికి బ్లౌజెస్ కుట్టించనివి ఇంకా ఉంటాయి కదా, అవన్నీ అనమాట. ఇవన్నీ ఇప్పుడు పండగ సీజన్ లోపల కుట్టించాలి. డిజైన్స్ అన్నీ ఆలోచించి పెట్టుకున్నా, ఇంకా టైలర్కి ఇవ్వడమే ఆలస్యం, వచ్చాక మళ్ళీ చూపిస్తాం మీకు. సో దిస్ ఈజ్ దట్ సైడ్. సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, మీరు ఇట్లా కబోర్డ్స్లో పెట్టుకుంటే మాయిశ్చర్ వస్తుంది కదా, మాయిశ్చర్ వచ్చి ఫంగస్ లాగా కూడా గ్రో అవుతాయి శారీస్లో. ఆల్సో వాసన వస్తాయి కదా శారీస్, ముక్క వాసన అంటారు కదా మన వాళ్ళు. సో అట్లా ఉండకుండా ఉండాలి అంటే ఇట్లా సిలికా జెల్ ప్యాకెట్స్ అట్లా దొరుకుతాయి, డీహ్యూమిడిఫైయర్స్ అట్లా దొరుకుతాయి, మీరు అన్ని ప్లేసెస్లో దొరుకుతాయి. బ్లింకిట్లో కూడా దొరుకుతుంది ఈ మధ్య, అమెజాన్, బిగ్ బాస్కెట్, చాలా ప్లేసెస్లో దొరుకుతాయి. సో ఇలాంటి ఒక ప్యాకెట్ ఒక షెల్ఫ్లో పెట్టేయండి, సరిపోతుంది. అండ్ ఆల్సో మన ఏజ్ ఓల్డ్ టెక్నిక్, నాఫ్థలిన్ బాల్స్, మనకి పురుగులు అలాంటివి ఏమీ రాకుండా పెస్ట్ కంట్రోల్ లాగా పనిచేస్తుంది. ఒక్కొక్క దాంట్లో అట్లా పెడుతూ ఉంటాను నేను. థ్యాంక్ యూ సో మచ్, మీరు ఇంత టైం స్పెండ్ చేసి నాతో పాటు నా వార్డ్రోబ్ని చూసినందుకు, నా శారీ స్టోరీస్ అన్నీ విన్నందుకు. ఐ రియలీ హోప్ దట్ యూ ఎంజాయ్డ్ దిస్ కాంటెంట్. మీకు ఎలా అనిపించింది నాకు చెప్పండి, కామెంట్స్లో చెప్పండి. దిస్ ఈజ్ లైక్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ మై జర్నీ. సో ఐ వుడ్ రియలీ లవ్ టు టేక్ యువర్ ఫీడ్బ్యాక్. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ చూడాలనిపిస్తుందో కూడా చెప్పండి. నాకు తెలిసినవి నేను చూపించగలిగేటివి అయితే నేను మీకు తప్పకుండా చూపిస్తాను. Thank you so much for watching and do consider subscribing to my channel.